హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నేహ విహారీ వ్లాగ్స్. మీలో ఎంతమంది ఈ ఫేస్ డల్గా అలాగే ట్యానీగా ఉండి మీ ఫేస్ ఎప్పుడు డ్రైనెస్ కానీ ఎన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేసినా కూడా డ్రైగానే కనిపిస్తుంది? అలాగైతే ఈ 3 స్టెప్స్తోనే ఓన్లీ సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్తోనే మీ ఫేస్ని గ్లోయిగా ఉంచుకోవడానికి ఇలా ట్రై చేయండి. చూద్దాం ఒక్కసారి. ముందుగా డాటన్కి అయితే సన్ స్క్రీన్ని బాగా నీట్గా బ్లెండ్ చేసేసాను, కొద్దిగా ఎక్కువ తీసుకొని. ఆ తర్వాత హైడ్రేటెడ్ మాయిశ్చరైజర్ డాటన్కి ప్రోడక్ట్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. దాన్ని నీట్గా బ్లెండ్ చేసుకోండి ఫేస్ మొత్తం. ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా మీ ఫేస్ని లుక్కే చేంజ్ చేసేలా టింటెడ్ సన్ స్క్రీన్ యూజ్ చేయండి. అది కూడా డాటన్కినే యూజ్ చేస్తున్నాను నేనైతే. దీన్ని కూడా నీట్గా బ్లెండ్ చేయండి ఫేస్ మొత్తం. డార్క్ స్పాట్స్ ఉన్న దగ్గర ఇంకొంచెం ఎక్కువగా బ్లెండ్ చేయండి. హ్యాండ్స్తోనే బ్లెండ్ చేయండి. టింటెడ్ సన్ స్క్రీన్స్ ఎప్పుడు హ్యాండ్స్తోనే బ్లెండ్ చేయాలి. ఒకవేళ బ్రష్తో యూజ్ చేస్తే మొత్తం బ్రష్కే అంటుకోపోతుంది, గుర్తుపెట్టుకోండి. నీట్గా బ్లెండ్ చేసేసుకున్నాను. ఇప్పటికే నా ఫేస్లో గ్లోయిగా అలాగే షైనీగా కనిపిస్తుంది, అది చూడండి ఒకసారి. ఆ తర్వాత ఇక లాస్ట్ స్టెప్ వచ్చి బ్లష్ యూజ్ చేస్తున్నాను ఈ మధ్య నేనైతే. మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి ఈ స్టెప్ని. బ్లష్ నేనైతే న్యూడ్ లిప్స్టిక్నే లిక్విడ్ ఐటమ్గా యూజ్ చేసేస్తున్నాను. అలాగే లిప్స్కి కూడా లిప్స్టిక్ రాసేసాను, సేమ్ లిప్స్టిక్కే. నీట్గా బ్లెండ్ చేసుకున్నాను. చూసారా నా ఫేస్ ఎంత గ్లోయిగా అలాగే గ్లాసీగా కనిపిస్తుందో? ఆ తర్వాత ఇక లిప్ లైనర్ని యూజ్ చేస్తున్నాను. న్యూడ్ లిప్స్టిక్ అప్లై చేసుకున్న తర్వాత లిప్ లైనర్ని యూజ్ చేస్తున్నాను. అందరూ అయితే లిప్ లైనర్ యూజ్ చేసిన తర్వాత లిప్స్టిక్ యూజ్ చేస్తారు, కొంచెం తేడాగా ఉంటుంది ఇదైతే. ఈ స్టెప్ ఫస్ట్ లిప్స్టిక్ అప్లై చేసిన తర్వాత లిప్ లైనర్ యూజ్ చేస్తే చాలా న్యాచురల్గా కనిపిస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ బిందీ ఖచ్చితంగా ఉండాలి నాకైతే. పెట్టేసుకున్నాను, అంతేనండి. ఇక ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. నా ఫేస్లో ఫస్ట్కి ఇప్పటికీ ఒక్కసారి డిఫరెన్స్ చూడండి. ఇలాంటి ఎన్నో ఈజీ వేలో ఏ ఫౌండేషన్ కెమికల్స్ యూజ్ చేయకోకుండా మీ ఫేస్ని గ్లాసీగా ఉంచుకోవాలనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అలాగే ఈరోజు నా అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. హెయిర్ స్టైల్ కొంచెం మెస్సీగా ఉంది, తర్వాత ట్రై చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.